లయన్స్ క్లబ్ ద్వారా ఇక్కడ ఈ మెగా క్యాంప్ని నిర్వహిస్తూ అనేక మంది పేదలకి ప్రత్యేకమైనటువంటి పరీక్షల ద్వారా వారికి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించే విధంగా ఈరోజు గైనకాలజీ కానీ, డెంటల్ కానీ, విజన్ కానీ ఇటువంటి సెక్టార్స్లో అన్నింటిలోనూ కూడా డిపార్ట్మెంట్స్లో వివిధ ప్రముఖ వైద్యులని అందరినీ కూడా తీసుకొచ్చి ఈ మెగా క్యాంప్ నిర్వహించి మెగా క్యాంప్ ద్వారా అనేక మందికి అండగా నిలబెడుతున్నటువంటి తారకాపురి లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ క్లబ్ యంగెస్ట్ లయన్స్ క్లబ్ ఇన్ తణుకు. ఒక యంగ్ టీం అంతా కూడా ఈరోజు ఈ క్లబ్లో ఉండి వారందరూ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి పేద ప్రజలకు అండగా నిలబడటం అభినందనీయమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా లయన్స్ క్లబ్ అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలుండి అనేక బ్రాంచ్లుండి ఎంతోమంది పేదలకి సేవలు చేస్తూ కేవలం ఈరోజు ఒక సర్వీస్కే కాకుండా దాదాపు ఈరోజు కంటి పరీక్షలు కానీ, క్యాన్సర్ పరీక్షలు కానీ, అలాగే మహిళా సాధికారత గురించి కానీ, అదేవిధంగా ఏదైనా మనకు విపత్తులు వచ్చినప్పుడు స్పందించడంలో కానీ, ఆరోగ్య సమస్యలకి అలాగే ప్రజల్ని అందరినీ కూడా చైతన్యవంతం చేయడం కానీ, ఈ విధంగా లయన్స్ క్లబ్ అనేక సేవా కార్యక్రమాల్లో ఈరోజు ముందు ఉండి యువతకు కానీ, మహిళలకు కానీ, అదేవిధంగా ప్రత్యేక అవసరాలు ఉన్న వారికి కానీ అండగా నిలబడుతూ లయన్స్ క్లబ్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలను మనందరం కూడా ఈరోజు ఆలోచన చేయాలి. మన తణుకు పట్టణంలో ఉన్నటువంటి దాదాపు 8 లయన్స్ క్లబ్లు ఉన్నాయి. ఈ 8 లయన్స్ క్లబ్ల ద్వారా కూడా ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు ఈరోజు పేద ప్రజలందరికీ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఏదైనా విపత్తులు సంబంధించినప్పుడు కానీ, అధిక వర్షాలు సంబంధించినప్పుడు కానీ, అగ్ని ప్రమాదాలు సంబంధించినప్పుడు కానీ లయన్స్ క్లబ్ వారు ముందుండి వారు అందించేటటువంటి సేవలు, అదేవిధంగా ఈరోజు ఈ మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం కానీ, ప్రత్యేకంగా ఈరోజు ఎక్కువగా తెలియకుండా ఎక్కువగా క్యాన్సర్ బారిన పడేటటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. క్యాన్సర్ పేషెంట్లు కూడా చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది. అంటే మన ఆహారపు అలవాట్ల వల్ల కానీ, మనం వాడేటటువంటి ఈరోజు ఎక్కడైతే పంటలు పండించేటప్పుడు వాడేటటువంటి పెస్టిసైడ్స్ వలన కానీ, వాడే నూనెల వలన కానీ, రకరకాల కారణాల వలన గతంలో ఎన్నడూ లేని విధంగా క్యాన్సర్ అనేది ఒక మహమ్మారిగా ఈరోజు అది పూర్తిగా ఆఖరి దశకు వచ్చే వరకు కూడా, ఆఖరి స్టేజ్కి వచ్చే వరకు కూడా క్యాన్సర్ తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు చాలామంది క్యాన్సర్ బారిన పడి లాస్ట్ స్టేజ్లో వాళ్ళు రికగ్నైజ్ చేసే పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ప్రాణాలను కాపాడే పరిస్థితి కూడా ఉండదు. క్యాన్సర్ అనేది మొదటి దశలోనే దాన్ని మనం ఐడెంటిఫై చేస్తే తప్పనిసరిగా దాన్ని జయించవచ్చు. ఆ విధంగా ఈరోజు లయన్స్ క్లబ్ వాళ్ళు వివిధ దశల్లో ఇటువంటి క్యాంప్స్ నిర్వహించడం, ఈరోజు ఇక్కడ కూడా మనకి సరళాదేవి గారు ఆధ్వర్యంలో వారు ఎప్పుడూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో ముందుంటారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఈరోజు మన లయన్స్ క్లబ్లన్నీ కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఒక క్లబ్కి ఒకటి పోటాపోటీగా ఇటువంటి దాతృత్వాన్ని చాటుకుంటూ మంచి మంచి కార్యక్రమాలు ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలతో పాటుగా కూడా వీళ్ళు
ఈ క్లబ్స్ అన్నీ కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ దాన్ని